ఇప్పుడు నాకు ఇవాళ పొద్దున కూడా అర్థం కాలే, కడియం శ్రీహరి కడియం కావ్య వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ లోకి రాబోతున్నారు. ఆల్రెడీ కేసీఆర్ టికెట్ ప్రకటించిండు, ఆ టికెట్ మాకు వద్దుపో అని వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వరంగల్ ఎంపీ సీటు ఆమెకి ఇవ్వబోతున్నారని ఒక చర్చ నడుస్తున్నది. ఇప్పుడు ఆల్రెడీ భేటీ నడుస్తున్నట్టుంది. ఇప్పుడు మాదిగలకి టికెట్ లేదన్నది ప్రధానమైన ప్రశ్న. మీరు చూడండి, పెద్దపల్లి మాల సామాజిక వర్గం, నాగర్ కర్నూల్ సంపత్కి ఇవ్వలేదు మాల సామాజిక వర్గం. వాళ్ళకి ఇవ్వద్దని అంటలేదు, ఇవ్వద్దని అనడం కూడా తప్పే, వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు జనాభా దామాషా పద్ధతి గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. మూడో రిజర్వేషన్ సీటు వరంగల్ ఇప్పుడు కడియం కావ్యకి ఇస్తామని అంటున్నారు. దీంట్లో ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఆమె మాదిగా ఎట్లా అవుతుంది, మాదిగా సబ్ క్యాస్ట్ కదా, వాళ్ళు బైండ్లా సామాజిక వర్గం. ఇప్పుడు మరి మాదిగలకు టికెట్ ఏది అన్న ఒక చర్చ తెర మీదకి వచ్చింది. ఇక బీసీలదైతే ఇక దానికి ఎక్కువ మాట్లాడదు, మీ పార్టీలో మాట్లాడడానికి కూడా స్కోప్ లేదు. ఇప్పుడు ఇంకా అది ఫైనల్ కాలేదు నాకు తెలిసి. అంటే వరంగల్కి సంబంధించి ప్రతి సీటు మీద ఒక చర్చ జరుగుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గతంలో కూడా చెప్పిన, మల్లురవి గారు బోత్ వేస్ వయబుల్ అవుతాడు. ఎట్లా అంటే మాలా తను మాదిగా వదినమ్మ అవుతుంది. సో అట్లాగా అంటే కోనేరు రంగారావు గారి కూతురు. ఓకే, అఫ్ కోర్స్ ఇక్కడ వంశీ కూడా 2 అవుతుంది. ఎట్లా బీసీ ఎస్సీ అవుతుంది కదా వాళ్ళ భార్య. సో ఇక్కడ అనుకో దేంతో కోటింగ్, దేనితో కాదు, వాస్తవం చెప్తున్నా. ఓకే, అంటే మల్లురవి గారు సుదీర్ఘకాలంగా ఉన్నారు ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ 2 మాదిగా 1 మాల వాస్తవానికి. అంతే కదా, 2 మాదిగకి ఇవ్వాలి, 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే కొంత మాకు మాదిగా లీడర్లు లేకుండా చేసింది కేసీఆర్. ఎలిజిబుల్ మంచి లీడర్లు ఉండే, మాకు ఎస్సీసెల్ చైర్మన్గా ఉండే, మాకు మానకొండూరు, ఇట్లా మీకు వర్షం బట్టి చూస్తే మాదిగా లీడర్లను ఆయా జిల్లాల్లో మొత్తం మాయం చేసిండు. ఓకే, కొంతమంది ఏం చేసిరంటే బీజేపీకి ఆల్టర్ అయినరు. ఇక్కడ దొరకడం ఒక ఎత్తు అయితే, ఒక జీవన్ రెడ్డి గారికి సంబంధించి అంశం వస్తే మిగతా ఇప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇవ్వడం అనేది వద్దు అని ఒక నామం పెట్టుకున్నాను. అట్లా సంపత్ గారికి నష్టం జరిగింది అనుకుంటా. కానీ అదర్వైజ్ ఈజ్ మోస్ట్ ఎలిజిబుల్ మాది కదా. అదే అంటారు, అంటే సెక్రటరీ లీడర్లు లేరను, కాంగ్రెస్ లీడర్లకి ఏం తక్కువ, పవర్ లో ఉన్నారు, కొంత అటు ఇటుగా ఉన్న లీడర్ని కూడా నిలబెట్టి గెలిపించుకునే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు బలంగా ఉన్న నియోజకవర్గాలే. నాగర్ కర్నూలు కానీ, పెద్దపల్లి కానీ, వరంగల్ కానీ మీరు ఈజీగా గెలవగలిగే నియోజకవర్గాలు కదా. అక్కడ మనం ఆలోచించాల్సిన అక్కరే లేదు. ఒకటేంటంటే కొంచెం మాదిగల్లో ఎదిగిన నాయకత్వం చాలా పార్టీల్లో కూడా చురుకుగా ఉంది. నాయకత్వమే పార్టీలను లీడ్ చేసే స్థితికి వచ్చింది. సపోజ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు అనుకోండి, బీఎస్పీ లీడర్ అయ్యిండు, విశారదన్ గారు ఉన్నారు అనుకోండి, ఒక ధర్మ సమాజ్ పార్టీ పెట్టిండు. మన మందకృష్ణ మాదిగ గారు కూడా దండోరతో పాటు ఎంఎస్పీ ఏర్పాటు చేసిండ్రు. ఆయా పార్టీల్లో వాళ్ళు ఎక్కువ ఏమంటాము నాయకులు ఎదగడం. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఉన్న మాకు రాలేకపోవడం అనేది, ఇది కొంత మాల సామాజిక వర్గం ఎక్కువ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు ఎక్కడైనా సరే. ఇప్పుడు ఎంత ఆంధ్రప్రదేశ్లో ఎంత పార్టీ లేకపోయినా కొంత ఫేవరెటిజం కాంగ్రెస్ వైపు ఉంటుంది. అది మొదటి నుంచి వాళ్ళు ఇంకో పార్టీకి పోలే. తర్వాత కొంచెం ఈ మధ్యన కృష్ణమాది గారు పూర్తిగా బీజేపీ టిల్టెడ్గా ఉండడం కూడా ఎక్కువ మాదిగలు కొంత అటు టిల్ట్ అవుతున్నాడు. కానీ మేము అవకాశాలు ఇవ్వడంలో రేపు పీసీసీ ఉన్నది, ఇంకా సంబంధించి మినిస్ట్రీస్ ఉన్నాయి, ఎమ్మెల్సీస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా బేస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చూడండి, దానివల్ల బీసీల్లో కూడా మేము మేజర్ సీట్స్ ఇవ్వకపోవడం వల్ల కంపెన్సేటరీ చేసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు మహేష్ గారికి మనం ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత మన అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీ రాజ్యసభ ఇచ్చినాం. ఇంకా రేపు కూడా ఇచ్చే వాటిల్లో కూడా అట్లా ఇవ్వాలని ఒక ప్లాన్. ఇప్పుడు ఖమ్మందేదో నడుస్తున్నది, మొన్నటిదానికి భువనగిరి నడిచింది. కొంత జనాభా ఎంత సార్ బీసీలది? ఇక కేసీఆర్ లెక్కలు తెలియవు కానీ 50% కంటే మరి ఒకటి ఇచ్చినాం, ఆడొకటి ఇచ్చినాం, ఈడొకటి ఇచ్చినాం, ఆడ సగం ఇచ్చినాం అంటే ఎట్లా? కొట్లాడాలి కదా. ఇప్పుడు అందుకని నీకు మొన్ననే చెప్పింది వైరల్ అవుతా ఉన్నది. నేను ఓబీసీ చైతన్యం ఎందుకు అంటున్నంటే, అది ది మేజర్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో అవి కులాలుగా పాయలుగా విడిపోయి, ఇప్పుడు ఎస్సీలకేమో అట్రాసిటీసు లేకపోతే అన్టచబిలిటీ అనేది ఒక క్రైటీరియా అయింది. ఇంత మాదిగలు కొట్లాడుకున్నా ఏమైందంటే అన్టచబిలిటీ అనేది టచ్ చేస్తుంది వాళ్ళు.
సో బీసీలకు ఈ కాన్సెప్ట్ అయింది. ఏమో షెడ్యూల్డ్ కులాలైనవి, వీటికి రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. షెడ్యూల్డ్ తరగతులు అయినాయి, అవి క్యాస్ట్లు కావాలి. సో బ్యాక్వర్డ్ క్లాసెస్లో క్లాసెస్ ఉన్నాయి. వాటిని కన్సాలిడేట్ చేసుకుంటే మంచిగా భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆల్రెడీ మీకు కౌంటర్ స్టార్ట్ చేసినాడు. ఎస్సీలకి ముఖ్యంగా మాదిగలకు మొత్తం అన్యాయం చేస్తున్నారు, సంపత్ కుమార్కి వెన్నుపోటు పొడిచినారు, ఇట్లా అట్లా అని. మీరు దాన్ని అకామిడేట్ చేసుకునే ప్రయత్నం, ప్రజలకి ప్రొజెక్షన్ ఇవ్వాలి, కానీ ఇంకా దాన్ని మీరు అసలు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల నష్టం మీ పార్టీకి జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఇప్పుడు అకామిడేషన్ విషయంలో కూడా కంపిటెంట్ అవతల వైపు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్, అద్దంకి దయాకర్నే తుంగతుర్తిలో ఒక దశలో పక్కకు పెట్టాల్సి వచ్చింది. ఎవరు అద్దంకి దయాకర్? కామన్ ఏదో పొలిటికల్ లీడర్ కూడా కాదు కదా. ఆమెది మాలమానాడు ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్. నా జిల్లాలో ఒక 4-5 స్టేట్ల ఆర్గనైజేషన్ ఉంటుంది. తుంగతుర్తి నేను గెలిచింది, ఓడిపోయింది. అయినా ఒక మాదిగకి ఇస్తే కామ్గా మేము ఎందుకు పనిచేస్తున్నాం? మాదిగని గెలిపించుకోవాలని కూడా ఎందుకు పనిచేస్తున్నాం? నా సీటు త్యాగం చేసింది ఎవరి కోసం? ఒక మాదిగ కోసమే త్యాగం చేసిన. అయితే అది పార్టీలో ఉన్న వాళ్ళ మధ్యన ఆ త్యాగాలు ఉంటాయి, పార్టీ కొరకు పనిచేసే వాళ్ళ మధ్యన ఉంటుంది. బయట నుంచి మాట్లాడేటప్పుడు అన్నీ మాట్లాడవచ్చు. మరి నేను అంటున్న బీజేపీనో బీఆర్ఎస్ఓ ఎంత మేరకు మరి మాదిగలకు సహకారం అందిస్తున్నది, ఎంత చేస్తున్నారు, లేకపోతే మాలలకు ఎంత మేరకు వాళ్ళు సహకరిస్తున్నారు? పోయిన క్యాబినెట్లో మాదిగ లేడు. పోయిన క్యాబినెట్లో దాని పేరు మన బీఆర్ఎస్ పేరే మర్చిపోతున్నాం ఆ పార్టీ చివరికి, భారత రాష్ట్ర అంటే లేకుంటే కూడా పంటిఘాటాన కట్టిర్రు మాదిగలు, పట్టిండ్రు. ఈ దాన్ని అంటే అది త్యాగంతో ఉన్నారు. బట్ ఇక్కడ మేము త్యాగం కూడా కాదు, భవిష్యత్తులో మాదిగను మరింత ఎంపవర్ చేసే ప్రయత్నం ఉంటుంది.